మహాశివరాత్రి సందర్భంగా 11 రోజులు నిర్వహించుకుంటున్న ఈ శివ ధ్యాన లహరి అనే ధ్యాన కార్యక్రమంకు అందరికీ స్వాగతం. ఈ ధ్యానంలో పాల్గొంటున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు 5వ రోజు శివానంద లహరిలోని 5వ శ్లోకంతో మనం ధ్యానం చేద్దాం. గత 4 రోజుల నుంచి మనం ఆ మహాదేవుడి చైతన్యంతో ఏకమై ఆనంద లహరుల్లో విహరిస్తూ అద్భుతమైన ధ్యానానుభవాల్ని సొంతం చేసుకున్నాం. నేను ప్రతిరోజు ధ్యానం చేసే ముందు ఈ బ్రహ్మముహూర్తం అద్భుతమైనది, మహాద్భుతమైనది. ఈ టైంలో మనం ధ్యానం చేయడం మూలాన్ని ఎంతో మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చెప్తున్నాను. ఎందుకు ఈ సమయానికి ఇంత ఇంపార్టెన్స్, ఈ బ్రహ్మముహూర్తానికి ఎందుకింత విశిష్టత ఉంది అని అంటే, శాస్త్రం, యోగులు, పండితులు అన్నీ చెప్పేది ఏమిటి అంటే, ఈ టైంలోనే ఋషులు, యోగులు అందరూ తపస్సు చేస్తూ ఉంటారని, గొప్ప గొప్ప వైజ్ఞానిక విషయాలు కనిపెట్టిన వాళ్ళందరూ కూడా ఈ టైంను ఉపయోగించుకునే ఎంతో ప్రగతి సాధించారని చెప్తారు. ఎందుకు ఈ సమయాన్నే ఎంచుకుంటారు అంటే, మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఈ శాస్త్రాన్ని సైన్స్ కూడా ధృవీకరిస్తోంది. ఈ శాస్త్రంలో చెప్పేది ఏంటి అంటే, ఈ సమయం అనేది మహాకాలుడు అంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాలుడు మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. మహాకాలుడు సమయాధిపతి. ఆయన ఈ సమయానికంతకీ, ఈ సృష్టికే అధిపతి, సమయానికి కూడా ఆయనే అధిపతి. శాస్త్రం ఇంకా ఏం చెప్తుందంటే, యథా పిండే తథా బ్రహ్మాండే అంటారు. అంటే మన శరీరం ఈ బ్రహ్మాండం నుంచి వచ్చింది, అది అందరికీ తెలిసినది. అయితే ఈ శరీరం ఈ బ్రహ్మాండంలో ఒక అణువంతా, ఒక చిన్న నక్షత్రం అంతా. అయితే బ్రహ్మాండంలో ఏముందో అది మనలోనూ ఉంది. ఆ మహాకాలుడితో మనం అనుసంధానానికి సరైన కాలం 24 గంటల్లో కేవలం 48 నిమిషాల కాలమేట. అది 3:45కి ఉజ్జయినిలో మహాకాలుడికి భస్మహారతి ఇస్తారు. అప్పుడు శ్మశానం నుంచి తీసుకొచ్చినటువంటి భస్మంతో ఇలా ఆ సమయానికి ఉన్నటువంటి వాల్యూ అన్నమాట అది. ఆ 48 నిమిషాలు 3 గంటల నుంచి 5 గంటల లోపల మనము 3ంటికైతే ఇంకా ఉత్తమమైనది, 3:30 నుంచి 4 వరకు కానీ, లేదా 3 గంటల నుంచి 4 గంటల వరకు కానీ అయితే ఇంకా ఉత్తమోత్తమైన కాలం, లేదా కనీసం 5 గంటలు. ఈ సమయంలో ఏం జరుగుతుందంటే, ఓజోన్ పొర, విశ్వం నుంచి వచ్చే కిరణాలు, ఈ రెండు ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఉంటాయట. విశ్వశక్తి, ఓజోన్ పొర రెండు కూడా. గాలిలో ప్రాణవాయువు అపారంగా ప్రవహిస్తుందిట. వాతావరణంలో కూడా ఒక ప్రత్యేకత కలిగిన నిశ్శబ్దత ఉంటుందిట. ఇది మన పీనియల్ గ్లాండ్ అంటే ఏదైతే మనం 3వ కన్ను లేదా ఆజ్ఞాచక్రం అని అనుకుంటున్నామో, ఆ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుందట ఈ టైంలో. ఎలా యాక్టివేట్ అవుతుంది? మనం కేవలం పడుకుని నిద్రపోయి దప్పటి కప్పుకుని పడుకుని నిద్రపోతే యాక్టివేట్ అవ్వదు. ఎందుకంటే హారిజాంటల్గా ఉంటే అది, మా వెన్ను హారిజాంటల్గా ఉన్నంతసేపు విశ్వశక్తి లోపలికి వెళ్ళదు. ఎప్పుడైతే మనం కూర్చుని వెన్ను నిటారుగా పెట్టుకుని చక్కగా ధ్యాన స్థితిలో కూర్చుంటామో, అప్పుడు మనం ఆ విశ్వశక్తిని అపారంగా తీసుకోగలుగుతాం. అందుకని 3 గంటల నుంచి 5 గంటల వరకు, 5:30 వరకు చేసే ఆ ధ్యానం ఎన్నో రెట్లు అనుభవాలను ఇవ్వడానికి కారణం అన్నమాట. ఈ 3వ కన్ను తెరుచుకుంటుంది అని చెప్తారు కదా, శివుడి 3వ కన్ను.
మనదైనా శివుడిదైనా భూమధ్యంలో ఉన్నటువంటిది ఆ మూడో కన్ను తెరుచుకుంటుంది. ఎందుకంటే మనము భగవత్ స్వరూపాలమే. ఆ స్టేజ్కి వెళ్ళడానికే కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయ్యే టైము. ఈ పీనల్ గ్లాండ్ విశ్వశక్తి నుంచి వచ్చే శక్తిని రిసీవ్ చేసుకుంటుందంట. అధిక సామర్థ్యంతో ఉంటుంది. అదృశ్యంగా బ్రహ్మాండం నుంచి వచ్చే ఆ ప్రాణవాయువుని పట్టుకుంటుందిట. ఇది మనకి ఈ కాలానికి స్థలానికి అతీతంగా మనము ప్రయాణిస్తాం. అంటే మనం ఇప్పుడు నిన్న, ఈరోజు, రేపు అనే ఒక లైన్లో వెళ్తున్నాం కదా. ఆ లైన్ ఉండదు మనకి. ఈ క్షణం మాత్రమే ఉంటుంది. ఆ కాలానికి ఇంపార్టెన్స్ పోతుందన్నమాట ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అయిందో. అలాగే స్థలం, ఇప్పుడు మనం ఈ 3 డైమెన్షన్లో ఇక్కడ ఈ భూమి మీద ఉన్నాం. ఆ స్థలానికి కూడా అతీతంగా మనము ఏ లోకంలోకైనా ఎక్కడికైనా వెళ్ళగలిగే సామర్థ్యాన్ని మనం సంతరించుకోగలుగుతాం. అంత శక్తివంతమైనటువంటి మన ధ్యానంలో పొందే అనుభవాల కంటే ఎన్నో రెట్లు శక్తివంతమైనటువంటి అనుభవాల్ని ఈ సమయం మనకిస్తుంది. అందుకని దీన్ని ఎవరూ వేస్ట్ చేసుకోకుండా చక్కగా 3 to 5 ధ్యానంలో కూర్చోండి. వెన్ను నిటారుగా పెట్టుకుని కూర్చోండి. ఎందుకంటే మనకి రిసీవ్ చేసుకునేది ఆ వెన్ను నిటారుగా ఉంటేనే మనం రిసీవ్ చేసుకోగలుగుతాం ఈ కాస్మిక్ ఎనర్జీని అని చెప్తారనమాట. మనకి కూడా ధ్యానం చేసే ధ్యానులు ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. కాబట్టి నేను ప్రతిరోజు ఈ బ్రహ్మముహూర్తంలో మనం ధ్యానం చేయడము అద్భుతము, అమోఘము అని చెప్తూ ఉంటాను. ఆ చెప్తూ ఉండడానికి కారణం ఇదన్నమాట. ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్న ధ్యాన శ్లోకంలోని అర్థాన్ని గుర్తుకు తెచ్చుకొని నిన్న మనం పొందిన ఆనందానుభూతులను కూడా గుర్తుకు తెచ్చుకుందాం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఏం చెప్పారు? ఈ విశ్వంలో ఎందరో దేవతలు దేవుళ్ళు అందరూ ఉన్నారు. బ్రహ్మ ఇంద్రుడు మొదలైన వాళ్ళ దగ్గర నుంచి బోళ్ళంతమంది దేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ భౌతిక ప్రయోజనాల కోసం మనకి వరాలు ఇస్తూ ఉంటారు ఆ దేవతామూర్తులు. కానీ అవన్నీ తాత్కాలికమైనవి, పర్మనెంట్ కాదు అవన్నీను. కాబట్టి శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, నేను అల్పమైనవి ఏవి నేను కోరుకోవట్లేదు, నిత్యమైన సత్యమైన ఆ మహాదేవుడి పాదసేవ మాత్రం చాలు అన్నారు. ఆయన ఏమన్నారు, ఇంకా నాకు మోక్షం కూడా వద్దు, నేను శివుడి పాదాల దగ్గరే ఉంటాను అన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏమిటి అంటే భగవంతుడి పట్ల కృతజ్ఞత. దేనికోసం కృతజ్ఞత? ఈ జీవితాన్ని ఇచ్చినందుకు. మరి బోలెని కష్టాలు కూడా ఇచ్చాడు కదా అంటారు. అసలు మీ జీవితంలో వచ్చే కష్టాల గురించి పక్కన పెట్టండి. అసలు మీరు రావడానికి ముందే తాగడానికి నీళ్ళు, ఉండడానికి వసతి, తినడానికి తిండి, వెలుతురు, పడుకునేందుకు చీకటి, ఎన్ని అమర్చి పెట్టాడు. ఈ భూమి మీద ఉన్న వాటిని మీరుతో కనిపెడుతున్నారే తప్పితే కొత్తవి ఏవైనా మీ అంతటి మీరుగా కనిపెట్టినవి ఏమైనా ఉన్నాయా? ఈ సృష్టిలో లేనివి లేదు కదా. అందువల్ల సమస్తం ఆయన అమర్చేసి పెట్టేశాడు ఇక్కడ. ఈ బాధలు కష్టాలు అంటారా, అవి మనం కొని తెచ్చుకుంటున్నవి, ఆయన ఇచ్చినవి కాదు. ఇంకా రెండోది, ఇవన్నీ ఇచ్చినందుకు ప్రేమ, కృతజ్ఞత చెప్పాం కదా అంటే కాదు. తల్లిదండ్రుల పట్ల మనకి ఎలాంటి ప్రేమ ఉంటుంది? వాళ్ళు పెంచుతున్నప్పుడు ఒక్కరోజు తల్లి కనిపించకపోతే, తండ్రి కనిపించకపోతే వెలువెళ్ళాడిపోతాం కదా. అలాంటి ప్రేమ. మరి మనకి ఎన్ని సమకూర్చి ఇచ్చిన మా తల్లిదండ్రుల్ని కూడా ఇచ్చినటువంటి ఆ పరమాత్మ తోటి మనకి ఎంత ప్రేమ ఉండాలి? అలవిమాలిన ప్రేమ ఉండాలి. జగత్తుకే వాళ్ళు తల్లిదండ్రులు. సో ఆ ప్రేమ భావన
ఒక్క క్షణం మనం ఆయన కనిపించకపోతే ఏమైపోయాడో అని కనిపించలేదు శివుడు పొద్దున్నుంచి అంటే మా నాన్న కనిపించలేదు అని ఎలా ఫీల్ అవుతామో అంతటి ప్రేమ, అలాంటి ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ కావాలి. సమర్పణ. ఇంకా ఈ సమర్పణ ఏంటి అంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు, మనకేం కావాలి అనే సమర్పణాభావం. ఈ సమర్పణ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏముంది, సమస్తం ఆయనే ఇస్తాడు, ఆయనే చూస్తాడు, మనకేం కావాలి, భరోసా అన్నమాట. అన్నీ ఆయన మీద వదిలిపెట్టి మనం ఉన్న రోజుని సమస్తం ఆయనే చూస్తాడు. నేను చేయగలను, నేను చేస్తాను, నాకొచ్చు అన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఏది పొందితే ఇంకేది అక్కర్లేదో అవే శివపాదాలు. కాబట్టి శంకరాచార్యుల వారు నాకు ఆ పాదాలు చాలు, నాకు మోక్షం కూడా వద్దు అన్నారు. అది మనం కీర్తన శ్లోకంలో తెలుసుకున్నది. ఇప్పుడు మనం 5వ శ్లోకంలోకి వెళ్తూ దాని అర్థాన్ని కూడా తెలుసుకుని ఆ అర్థంతో మమేకమవుతూ మనం ధ్యానం చేద్దాం. ముందు మనం ధ్యాన స్థితిలోకి పెట్టుకుందాం. ధ్యాన స్థితిలో మనము ఉన్న తర్వాత మనం శ్లోకము, దాని అర్థము, దాని భావము తెలుసుకుందాం. కళ్ళు మూసుకోండి, హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. చేతుల్లో చేతులు పెట్టుకోండి, పెన్ను నిటారుగా పెట్టుకోండి. మనసులో పరమేశ్వరుణ్ణి ధ్యానించుకోండి. శ్వాస నెమ్మదిగా తీసుకోండి, నెమ్మదిగా వదలండి. శ్వాస తీసుకునేటప్పుడు హమ్, వదిలేటప్పుడు సా అని 2 మంత్రాలు జపించండి. హమ్ సా. హమ్ అంటే నేను, సా అంటే పరమాత్మ. నేను పరమాత్మను, నేను పరమాత్మతో పూర్తిగా అనుసంధానమై ఉన్నాను. అలా నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు హమ్ అనుకుంటూ ఆ విశ్వశక్తి మొత్తం మీలోకి చక్కటి నీలవర్ణంలో ఉన్నటువంటి దాంట్లో మధ్యలో విద్యుల్లేఖలు సన్నటి మెరుపు తీగల్లాగా ఆ అలౌకికమైనటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీ అపారంగా వచ్చి మీ బ్రహ్మరంధ్రం గుండా మీ ఆజ్ఞాచక్ర దగ్గర స్థిరమై శరీరం అంతా వ్యాపిస్తున్నట్టుగా మీరు ఊహించండి. ఈ బ్రహ్మ ముహూర్తంలో అపారంగా ఉన్నటువంటి ఈ ప్రాణశక్తి మీలో ఉన్న పీనియల్ గ్లాండ్ని యాక్టివేట్ చేసి ఇప్పుడు మీకు చక్కటి అనుభూతుల్ని ఇస్తుంది, ధ్యానానుభవాల్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు ఏ రకమైనటువంటి నిన్న, ఈరోజు, రేపు, గతం, వర్తమానం, భవిష్యత్తు ఏవి గుర్తు రావట్లేదు. ఈ క్షణం ఆ పరమేశ్వరుడు, మీరు ఈ అనంతంగా వస్తున్నటువంటి ఈ శక్తి ప్రవాహ చైతన్యం, దీనిలో మీరు ఒక కాంతి గోళంలా పరిభ్రమిస్తున్నారు. అన్ని లోకాలలో అన్ని డైమెన్షన్స్ని దాటుకుంటూ వెళ్తున్నారు. ఆ ధ్యాన స్థితిని అలా కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆ పరమాత్మ ఏం చెప్తున్నాడో
మనము ఈ డైమెన్షన్స్, ఈ కాలాలు అన్నీ వదిలి ఆ మహాకాలుడి దగ్గరికి, ఆ కాల అధినేత దగ్గరికి మనం వెళ్దాం. ఆయన పాదపద్మాలను పట్టుకునేందుకు మనం వెళ్తున్నాం. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం. మనం కాంతి శరీరులం కాబట్టి ఎక్కడికైనా మనం వెళ్ళగలం. ఇప్పుడు మనం ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మళ్ళా మనకి ఆ పరమాత్మ ఏం సందేశాలు, ఏం ఆదేశాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఇప్పుడు మనం 5వ శ్లోకం చెప్పుకుందాం. శృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రదిత కృపయా పాలయ విభో. శ్లోకంలో ఈ భౌతిక ప్రపంచంలో మన కోరికలు, మన కష్ట నష్టాలు అవన్నీ తీర్చడానికి ముక్కోటి దేవతలు ఉన్నారు. ఎవరిని వేడుకున్నా, శరణు వేడుకున్నా వాళ్ళు మన కష్టాలు తీరుస్తారు అని చెప్పారు. అయితే శంకరాచార్యులు వారు ఏమంటున్నారంటే, ఆ ముక్కోటి దేవతలు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు, మన కష్టాలు ఎప్పుడు తీరుస్తారు, అవన్నీ జరిగే పనిలేనా? ఇక్కడున్న ఏ అధికారినో ఏ రాజునో పట్టుకుంటే హ్యాపీగా బతికేయచ్చు కదా సుఖంగాను అని ఆయన అనుకున్నారు. అయితే మళ్ళీ నాకు అంటే శంకరాచార్యులు వారు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నది ఇది. నాకు స్మృతులు, శాస్త్రాలు, వ్యాకరణము ఇలాంటివి ఏవీ రావు. వాయిద్యమా అసలే రాదు. పోనీ శకునాలు అవి జాతకాలు చెప్తారు కదా, అవి చెప్తేనా కొంతమంది ఏవో ఇస్తారు, అది కూడా రాదు. కవిత్వం అసలే రాదు. సంగీతం అస్సలు రాదు. పోనీ సభల్లో డిబేట్లు అవి ఇవి చేస్తారు కదా, వాగ్వాదాలు, అలాంటివి అయితే అసలు రావు. పోనీ మంత్రప్రయోగం చేద్దామంటే అసలు అలాంటివి తెలియదు. ఏమీ తెలియకపోయినా ఇతరులను స్తుతించామనుకో, నువ్వు ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళని పొగడ్తలకు కూడా పడిపోయేవాళ్ళు ఉంటారు, అది కూడా రాదు. నాట్యం చేయడము రాదు. పోనీ హాస్యంగా మాట్లాడడం వస్తే కొంతమంది ఆ చతురతకు మెచ్చుకొని ఏదైనా చేస్తారు, అది కూడా లేదు, అది కూడా రాదు. మరి ఏమీ రాని నేను ఒట్టి అజ్ఞానమైన పశువుని మరి నేను ఎలా వీళ్ళందరినీ ఏం చెయ్యను, నేను ఎలా బతకను? కాబట్టి నేను పశువుని, జ్ఞానం లేనివాడిని, జ్ఞానశూన్యుణ్ణి, నాకేమీ తెలీదు. నువ్వు పశుపతివి, పశువులన్నింటినీ రక్షించేవాడివి. నువ్వు రక్షించేవాడివి కాబట్టి నన్ను కూడా నువ్వే రక్షించు, నా సంగతి కూడా నువ్వే చూసుకో. నాకేం కావాలో, నేను ఎలా బతకాలో దాన్ని నువ్వే నిర్ణయించు అని చెప్పి భగవంతుడికి తను పూర్తిగా సరెండర్నెస్ తోటి సమర్పణ చేసుకుంటున్నాడు ఆయన. దేవుళ్ళు ఎప్పుడూ కరుణిస్తారు. ఈ రాజులు, అధికారులు వీళ్ళు కూడా మనం ఒకవేళ ఏమన్నా మనకు వచ్చిన కళలతోటి వాటితోటి వాళ్ళని మెప్పించాలన్నా వాళ్ళు కూడా పశువులే, వాళ్ళు అజ్ఞానవంతులే. వాళ్ళని రక్షించేవాడు ఆ పరమేశ్వరుడే. మనకంటే బాధలు తక్కువ ఉండొచ్చు, మరో రూపంలో ఉండొచ్చు, కానీ వాళ్ళు అజ్ఞానంలో ఉన్నవాళ్ళే. కాబట్టి ఇది అనవసరం. అందరినీ వదిలేసి హ్యాపీగా మనము ఆ భగవంతుడి పాదాలకి శరణనేస్తే ఏమున్నా ఆయనే చూసుకుంటాడు. మన వల్ల కాని వాటికి మనం ఎందుకు పరుగులు పెట్టి అవి నేర్చుకున్నాను, నాకు అవ్వచ్చు,
నేను వీటిల్లో పాండిత్యాన్ని సంపాదించాను, వాటిల్లో పాండిత్యాన్ని సంపాదించాను అని ప్రగల్భాలు పలుకుతూ మనమే మభ్యపెట్టుకునేదానికంటే మొత్తం అంతా పరమాత్మ మీద వదిలేస్తే సమస్తం ఇవ్వగలిగేవాడు ఉండగా మనమెందుకు పాకులాడ్డము అనేది ఆయన చెప్తున్నారనమాట. ఎవరికో నచ్చేలా మాట్లాడడం, ఎవరినో స్తుతించటము, ఎవరికోసమో బాధపడ్డము, ఎవరికోసమో ఏదైనా చెయ్యడము, ఇలాంటివన్నీ అవసరమా? లేదు కదా. ఏం కావాలో కూడా చెప్పక్కర్లేకుండా తీర్చే పరమాత్మ మన దగ్గర ఉండగా మనమెందుకు ఇతరుల దగ్గరికి వెళ్ళి దాస్యం చేయాలి? అన్నీ ఇచ్చే ఆయన్ని వదిలేసి దేనికోసం పాకులాడుతున్నాము? ఏ విద్యల్లోనూ నేర్పు లేదు. వేరే వాళ్ళు ఆదరించకపోని మనకు అనవసరం. మనకి పరమాత్మ ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకునే ఉన్నాం, మనం ఆయన్ని హృదయంలో నిలుపుకునే ఉన్నాం. ఇంకా మనకి లేనిదేంటి? మనకి కొరత ఏంటి? దేనికోసం మనం బాధపడాలి? అసలు బాధ ఎందుకు? మనసులో ఇంత సంతోషం, ఇంత ఆనందం పొంగి పొర్లుతూ ఉంటే బాధ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మనకి రాదు కదా. ఏమీ రాదు. అందువల్ల ఆ పరమేశ్వరుడి పాదాలు పట్టుకొని ఆ పరమేశ్వరుడిలో ఐక్యమయ్యి ఆ భజన కూడా చేయక్కర్లేదు, ఆయనకి సమర్పణ. అంతా నువ్వే అనే సమర్పణ, నేనే నువ్వు అనే సమర్పణ. ఇలాంటి భావాన్ని మనం డెవలప్ చేసుకుంటే, పెంచుకుంటే ఆ ఆనందం ఎప్పటికీ మన నుంచి పోదు. అదే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. కాబట్టి ఆ భజ గోవిందాన్ని ఆయన్నే సేవిస్తూ ఉంటే మనకి ఏది గుర్తొచ్చినా ఏది గుర్తు రాకపోయినా మనం హాయిగా సుఖంగా సంతోషంగా బతకగలుగుతాం. బతకడానికి కావలసినటువంటి సమస్తమైన సంపదల్ని ఆయన ఇవ్వగలుగుతాడు, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక్కడ బతకడానికి కాదు, ఆత్మజ్ఞానాన్ని సంపాదించటానికి, మోక్షాన్ని సంపాదించటానికి ఆయనని మనం సేవించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఆ పరమేశ్వరుడితో లయమవుతూ అపారంగా వచ్చి పడుతున్న కాస్మిక్ ఎనర్జీని, శివ చైతన్యాన్ని ఒడిసి పట్టుకొని మన బ్రహ్మరంధ్ర నుంచి ఆజ్ఞాచక్రం వరకు విస్తరించి మన మనోనేత్రం ముందు ఆ శివుడి యొక్క పాదాలు, ఆ పాదాల నుంచి వచ్చే కాంతి, ఆ వెలుగులు మొత్తం విరజిమ్ముతూ హాయిగా ఆనందంగా మనం ఎంతో చక్కగా కూర్చుందాం. ధ్యానంలో ఎంతో హ్యాపీగా కూర్చుందాం. ఏ ఆలోచనలు లేవు, ఏమీ గుర్తురాదు. పరమాత్మ సన్నిధి తప్ప ఏమీ గుర్తు రావట్లేదు. Breathe in, breathe out, breathe in,
breathe out. So hum, so hum, so hum. గాలి తీసుకున్నప్పుడు సో, వదిలేటప్పుడు హమ్. అపారమైన శక్తి అంతరిక్షం వరకు వ్యాపిస్తుంది. మీ భూమధ్యంలో పెద్ద వెలుగురే ఆ కాంతిలో ఎన్నో చిన్న చిన్న కాంతి పుంజాలుగా విడిపోయి విశ్వమంతా తేలుతున్న భావం. ఎన్ని లోకాలు, నక్షత్ర మండలాలు, గ్రహాలు, అంతరిక్షం అంతా తిరుగుతుంది. కాలం లేదు మనకి, డైమెన్షన్ లేదు. అక్కడక్కడ తిరుగుతున్నాం, ఏవేవో అనుభూతులు కలుగుతున్నాయి. గట్టిగా శ్వాస తీసుకోండి. సో హమ్, సో సో ఎడమ ముక్కులోంచి తీసుకోండి. కుడి ముక్కులోంచి వదలండి. ఇప్పుడు మీకు బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ అయినప్పుడే సుషుమ్న
యాక్టివేట్ అవుతుంది. నెమ్మదిగా ఎరుకలోకి రండి. జాగ్రత్తగా నెమ్మదిగా ఎరుకలోకి రండి. రాలేకపోతే రావద్దు, మీరు అదే స్థితిలో కొనసాగండి. రాగలిగిన వాళ్ళు నెమ్మదిగా రండి. 5, 4, 3, 2, 1, 0. మీ రెండు చేతులు రుద్దుకొని కళ్ళ మీద పెట్టుకొని ఈ జాగ్రత్తగా కళ్ళు తెరవండి. ఈ అద్భుతమైన ధ్యానానికి, ఈ ధ్యానం చేయడానికి ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పరమాత్మకి కృతజ్ఞతలు. ఈ ధ్యానంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ చక్కటి ధ్యానానికి, పరమాత్మకి, మీకు అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నెమ్మదిగా వాస్తవంలోకి రండి. ఈ ధ్యానానుభవాల్ని మీ హృదయంలో పదిలిపరుచుకోండి. ఆ అనుభూతిని ఇంకా అలా కొనసాగించండి. ఈ ధ్యానం మీ అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 6వ శ్లోకంతో మరింత ఆనంద అనుభూతుల్ని పొందుదాం.